నమస్తే అండి. ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎన్నికల విజయం తర్వాత కూటమి అసెంబ్లీలో బయట మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లోకి చేరారు. అలాగే వైసీపీకి బలం ఉన్న శాసనమండలిలోనూ పలువురు ఇప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలపైన కన్నేసింది. అందులో భాగంగా స్థానిక సంస్థలలో అవిశ్వాస కాల పరిమితి కుదిస్తూ తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీనిపై చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం కూడా లభించింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపైన అవిశ్వాసం పెట్టే చట్ట సవరణ బిల్లును ఆమోదించింది మంత్రివర్గం. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు కుదిస్తూ సవరణ చేశారు. దీని వెనుక టీడీపీ ప్రభుత్వం కుట్ర పక్కా ప్లాన్తో ఉన్నట్లు కనిపిస్తోంది. మండలిలో వైసీపీకి బలం ఉంది. వైసీపీ సభ్యులను కూటమి పార్టీలోనికి వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అనేక ప్రలోభాలు పెడుతూ వారిని ఏదో ఒక రకంగా బతిమలాడో బామాలో సామధాన దండోపాయాలు ఉపయోగించి లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాజీనామా చేసినటువంటి కొందరు వైసీపీ సభ్యులు వాటిని ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో మండలిలో మరిన్ని ఖాళీలు ఏర్పడతాయి. దీని ప్రకారంగా అవి కూటమి పార్టీలకే ఎక్కువ దక్కే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వైసీపీ వాళ్ళే ఉన్నారు. అన్ని జిల్లా పరిషత్తులను వైసీపీనే దక్కించుకుంది. అదేవిధంగా తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సైతం వైసీపీ అధీనంలోనే ఉన్నాయి. కూటమి అధికారంలోనికి వచ్చాక పలు జిల్లా పరిషత్తులలో వైసీపీ సభ్యులు పార్టీ మారుతున్నారు, కానీ కూటమి పార్టీల్లో చేరుతున్నారు. కానీ క్రమేణా కూటమి పార్టీలకు అవసరమైనటువంటి మెజారిటీ స్థానిక సంస్థల్లో వస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు మాత్రం కూటమి పార్టీలకు దక్కడం లేదు. గతంలో స్థానిక సంస్థల్లో అవిశ్వాస కాల పరిమితి 4 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిమితి 2 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇప్పటికే 2 ఏళ్ల కాల పరిమితి ముగియటంతో వరుసగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల ద్వారా తమ పార్టీలకు స్థానిక సంస్థలు దక్కేలా కూటమి పార్టీల నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చేసినటువంటి చట్ట సవరణ అందుకోసమే చేశారన్నటువంటి వాదన వినిపిస్తుంది సర్వత్రా. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతోంది అనేటటువంటిది ఆసక్తికరంగా మారుతుంది. నమస్తే.